అంటే ఓటు ఒక్కళ్ళకే వేయాలి కదా, 2 ఓట్లయితే చెరువు వేసేవాడిని. నాకు జగన్లో ఒక స్పష్టత కనపడింది. ఒక ఇష్యూ కోసం వెళ్ళిపోయి ఆ ఇష్యూను ఆడ కెలికి వెనక్కి వచ్చే మెంటాలిటీ కాదు జగన్. అందుకని నేను చెప్పాక నేను ఏమండి మీరు అనండి, మీరు అనండి ఏది రైతులు రుణమాఫీ అని నేను అన్నాడు. అక్కడ నాకు స్పష్టత కనపడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ మార్టం చేయడానికి నేను రాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు తెలిసిన వాడు, గౌరవనీయుడు, ఒక ఎంత హానెస్ట్ ఫెలో. రాజకీయంగా అతను ఏంటో ఇంకా నడవనివ్వండి, నడిచిన తర్వాత మనకి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఏది ఎలక్షన్ ఎందుకు అడగటం? అంటే కాదండి, ఎందుకంటే అవినీతి కావాలి మీకు కాదండి. ఇదిగో గురుగారు, ఎమ్మెల్యేలు రా 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 అంటే వచ్చారు వీళ్ళు. చంద్రబాబు పాడు బారా అట్లా వచ్చారు వీళ్ళు. జగన్ ఇది ఏంటి మా చంద్రబాబును ప్రేమించి వచ్చారు వీళ్ళు. వీళ్ళు ఎంతమంది ప్రేమిస్తారు ఒకే రోజు? 23 మంది డబ్బుని ప్రేమించారు. డబ్బులు ఎక్కడ వచ్చారా? డబ్బుల కోసం కదా. మరి ఎందుకు మంత్రి పదవులు తీసుకున్నారు? వాళ్ళు వచ్చి చెప్పాలి, మాకే పదవులు వద్దు, కేవలం ఇతను ప్రేమించి వచ్చాం, ఇతను నీతి చూసి నిజాన్ని చూసి ఇతను రామారావు చెప్పడం చూసి వచ్చాం అంటారా? ఎందుకంటే అవినీతి ఉందా? ఓటు కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇతను 4 ఏళ్ళ డెవలప్. ఇందులోనేమో ఇతను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో టైం చాలక వాళ్ళ పార్టీని మర్చిపోయారంట. కేవలం మీద మాత్రం మర్చిపోలా. 23 మందిని ఎంపీని కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇవన్నీ మర్చిపోలా. ఎమ్మెల్యే కొంటాం బ్రదర్ బ్రీఫ్డ్ మీ ఎవ్రీథింగ్ తెలుసుగా మీకు. ఎవడు చేసినా బ్రోకర్ పనే కాదండి. బీజేపీ చేసినా, రేపు జగన్ చేసినా, నేను చేసినా అది బ్రోకర్ పనే. కరెక్టే కదా. మరి ఏం చెప్పి కరెక్టే, అందరూ ఏం చేస్తున్నారు కదా. అందుకు నేనేమంటానంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని నువ్వు నేను మార్చలేము. ఏం చేయగలం? ఉన్నాళ్ళలో బెటర్ ఎవడు వాడికి ఓటేసుకుంటాం. అంతేగా నాన్న, ఉన్నాళ్ళలో బెటర్గా ఓటేసి ఎవరు బెటర్గా ఓటేయాలంటే ఎలక్షన్లు జరుగుతాయి కదా, నువ్వు నేను వాళ్ళు చేసుకుంటారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.